ఈరోజు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే, నా దేవుని సన్నిధిలో అయ్యా నా బిడ్డ కోసం నేను అంగలారుస్తాను, నా బిడ్డ కోసం నేను ఎదురుస్తాను అన్నవారు మాత్రం ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, నేను చేసిన పాపాలు, నా దోషాలు నా బిడ్డకు ఆటంకంగా ఉన్నాయి. నేను ఈరోజు అవయవ లోపాల గురించి చెప్పట్లేదమ్మా, కానీ వాడు సరిగ్గా జీవించట్లేదు అంటే ఆ లోపము తల్లిదండ్రులదే. వాడు నీ మాట వినట్లేదంటే అది నీ లోపమే. వాడు ఎదురిస్తున్నాడు అంటే అది నీ లోపమే. వాడు చక్కని మార్గంలో లేడు అంటే అది నీ లోపమే. ఒకవేళ నువ్వు దేవునికి అవిధేయతగా ఉన్నావేమో, దేవుని అడుగు, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయడమే కాదండి, నోరు తెరిచి దేవునికి చెబుదాం. అయ్యా, మమ్మల్ని దర్శించిన వాడా, మాతో మాట్లాడిన వాడా, మమ్మలను రక్షించవా అయ్యా, మా ప్రార్థన ఆలకించవా అయ్యా, మమ్మలను లేవనెత్తయ్యా. మా పాప దోషాలు బిడ్డలకు శాపంగా మారకూడదు, వ్యతిరేకంగా తిరగకూడదు. నా తండ్రి, చేసిన దోషాలు వారి మీదకి రాకుండా శుద్ధి చేయవా. ఏ తల్లిదండ్రులైతే అంగలార్చి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు, తండ్రి వాళ్ళ ప్రార్థన ఆలకించండి. వారి కన్నీటిని పుదండగా మార్చండి. అందరినీ నీవు అభిషేకించండి. లేవనెత్తమని అడగచ్చు. ఎవరైతే నిజంగా నీకు ప్రార్థన చేసి బిడ్డల కోసం అంగలారుస్తున్నారు, రోధిస్తున్నారు నా తండ్రి, అనేకమైన బిడ్డలు, ఎవరి బిడ్డలు నా తండ్రి త్రోవ తొలగిపోతున్నారు నా తండ్రి, తప్పిపోతున్నారయ్యా. గంజాయికి అలవాటు అయిపోతున్నారు నా తండ్రి, తాగుడుకు అలవాటు అయిపోతున్నారయ్యా, శుద్ధానికి అలవాటు అయిపోతున్నారయ్యా, వ్యభిచారానికి అలవాటు అయిపోతున్నారు నా తండ్రి. మా సంఘములో ఎవరైనా అలాంటి వారు ఉంటే దయచేసి అయ్యా, దయచేసి తల్లిదండ్రులు